కార్తీక్ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే అక్కడికి వచ్చి ఏంట్రా ఏంటి చెప్పు అని చెప్పేసి అయితే అందరూ అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే నా జీవితంలో అతి ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను. అందుకే మీ అందరినీ ఇక్కడికి పిలిపించాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే సరే నాకెందుకు అని చెప్పేసి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే మీరు కూడా ఉండండి, ఎందుకంటే మా అత్త ప్రాణాలు మీరు ఎప్పుడు కాపాడారో మీరు కూడా మా ఇంట్లో మనిషే అయిపోయారు, మా బంధువే అయిపోయారు, కాబట్టి మీరు కూడా ఉండొచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్తీక్ వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఇదిగో ఈ రౌడీ కూడా నాకు చాలా దగ్గర మనిషి అయిపోయింది, అందుకే మీరు కూడా ఉన్నా పర్వాలేదు నాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఏంటి ఈయన ఏం చెప్పాలనుకుంటున్నాడో ఏమో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ నేను అతి ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను, నా జీవితానికి తగిన విషయం అయితే చెప్పాలనుకుంటున్నానని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఏంటి జోష్న విషయం కానీ చెప్పేస్తారా ఏంటి, జోష్నని పిలిచేసుకోవడం ఇష్టం లేదు అని ఇప్పుడు కార్తీక్ బాబు గట్ట అందరి ముందు చెప్తాడా ఏంటి, ఏంటి ఇప్పుడు జోష్న పరిస్థితి అని చెప్పేసి అయితే అనుకుంటూ జోష్న వైపు అయితే చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జోష్న అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. ఏంటి బావ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాడో ఏమో, నా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడని చెప్తాడో ఏమో అని చెప్పేసి అయితే చాలా భయపడుతూ అక్కడ ఉన్న దీపనైతే చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.